హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి సున్నుండలు ప్రిపరేషన్ అనమాట. సున్నుండలు మా అమ్మాయికి ఎంతో ఇష్టం, అందుకని మా ఇంట్లో వాళ్ళు పాప కోసం సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కువ ప్రాసెస్ ఏముండదు, సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైతే ఎక్కువ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సున్నిపిండిని తయారు చేసుకోవడానికి అయితే మినుములను అయితే మనం బాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మినుములు చక్కగా ఫ్రై అయితేనే సున్నుండలు అనేది టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఈ మినుములు ఎలా ఫ్రై అవ్వాలి అని అంటే మనం నోట్లో పెట్టుకొని కొరికితే కరకరలాడాలి. అంతేకాక మినుములు ఫ్రై అయినాయి అని తెలుసుకోవాలంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మినుములు ఫ్రై చేసిన స్మెల్ చాలా బాగుంటుంది. అలా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇంట్లో మా దగ్గర చిన్నది ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాం. ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకున్నా కొన్ని సరిగ్గా వేగకోకుండా పచ్చిగా ఉంటాయి. అలా పచ్చిగా ఉంటే చెప్పానుగా సున్నుండలు అనేది టేస్ట్గా అయితే రావు. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసుకున్న మినుముల్ని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం మిల్లుకి పంపిస్తే వాళ్ళు పొడి చేసి ఇస్తారు. కానీ ఇప్పుడు ఏంటనంటే డైరెక్ట్ ఫుల్ మినుములు అయితే ఇస్తుంటే మిల్లో గ్రైండ్ చేయట్లా. అంటే బద్ద లెక్క, అంటే మనం ఇంట్లో ఒక 30% అన్నా గ్రైండ్ చేసుకొని పంపించినట్లయితే వాళ్ళు మంచిగా అయితే సున్నుండలకి పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. అందుకోసమే ఇక్కడ మా పెద్దమ్మ అయితే ఆ మినుముల్ని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని కొంచెం బరకగా అయితే పట్టుకుంటున్నారు. అలా బరకగా పట్టుకున్న వాటిల్లో ఫుల్గా అన్నీ కూడా నలగవన్నమాట. మళ్ళీ వాటిని సపరేట్ చేసుకొని అలా విసురుకోవాలి. మీ ఇంట్లో చాట్ ఉంటే కనుక చాట్లో విసురుకుంటే కనుక మినుములు మంచిగా అయితే పైకి తేలుతాయి. ఏవైతే ముక్కలు అవ్వలేదో అలా అవ్వని వాటిని మళ్ళీ ఒకసారి మిక్సీలో అయితే వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేసుకోవాలి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు, కానీ మేము తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి సో ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని చేయట్లేదు. అలా అని ఎక్కువ మినుములు మిక్సీ జార్లో వేస్తే మిక్సీ జార్ పాడైపోతుంది. చూసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. లేదు మీకు దగ్గరలో మిల్లులో మొత్తాన్ని ఆడిచ్చేస్తారు, పిండి అనేది మంచిగా పడతారనుకుంటే డైరెక్ట్గా మీరు అక్కడ ఇచ్చేయవచ్చు. ఇలా ఇంట్లో బరకబా పట్టుకున్న తర్వాత మిల్లుకి అయితే దాన్ని పంపించామన్నమాట. కొంచెం బియ్యం అయితే యాడ్ చేసుకొని, బియ్యం వేయటం వల్ల సున్నుండలు అనేది మరింత టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ సున్నుండల్లోకి మనం బెల్లం పొడి కానీ లేదు అనంటే షుగర్ పొడి కానీ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మనం మిల్లుకి పంపించి పౌడర్ టైప్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే త్వరగా కలవదనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే షుగర్ ఆర్ బెల్లం అది యాడ్ చేసుకొని పిండిలో కొలతల ప్రకారం యాడ్ చేసుకొని మేమైతే ఇంట్లో నెయ్యే కరిగించుకున్నాము. ఆ నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఉండలుగా చుట్టుకోవటమే అనమాట. మేమైతే కొంచెం బెల్లం అలాగే కొంచెం పంచదార కూడా యాడ్ చేసామన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 10 days అయినా సరే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. అంతేనండి, సున్నుండలన్నీ కూడా ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని ఉండలల్లే మనకి ఎంత సైజు కావాలితే అంత సైజులో కలిపి పెట్టుకుంటే నిల్వ చేసుకుంటే 3 months వరకు చక్కగా ఉంటాయి. సో డైలీ ఇది ఒకటి పిల్లలకి పెట్టారంటే బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మనం తినాలనిపించినా సరే స్వీట్ కింద తినొచ్చు. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేది సున్నుండలు అనేది. ఫైనల్గా సున్నుండలు చేయటం అయితే అయిపోయి వచ్చింది. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవటమే అనమాట. మా అమ్మ అయితే నైట్ చుడుతున్నారు. సో ఇవన్నీ నైట్ మొత్తానికి ఎంతవరకు అయితే వచ్చినాయో అంతవరకు నైట్ అన్నీ చుట్టేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోరేజ్ చేసుకోవటమే. చూసారుగా, ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.